శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం, జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం, సాటి లేని నామం, స్వస్థపరచే నామం, అన్ని నామముల కన్నా నిత్యమైన నామం, యేసునామం మధుర నామం, యేసునామం సుమధుర నామం, యేసునామం మధుర నామం, యేసునామం సుమధుర నామం, శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం, జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం, సాటి లేని నామం, స్వస్థపరచే నామం, అన్ని నామముల కన్నా నిత్యమైన నామం. చూపి సరి అయిన దారిలో నన్ను నడిపించే నామం, దుష్ట శక్తులు బంధకములు తొలగించే నామం, త్రోవ చూపి సరి అయిన దారిలో నన్ను నడిపించే నామం, దుష్ట శక్తులు బంధకములు తొలగించే నామం, తరములెన్నో మారినా మనుజులంతా మారినా, తరములెన్నో మారినా మనుజులంతా మారినా, మారని నామం మహిమ నామం, మరణము గెలిచిన శ్రీ యేసునామం, మారని నామం మహిమ నామం, మరణము గెలిచిన శ్రీ యేసునామం, శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం, జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం, సాటి లేని నామం, స్వస్థపరచే నామం, అన్ని నామముల కన్నా నిత్యమైన నామం. జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామం, కలవరమునను వెంటాడినను ధైర్యమునిచ్చే ప్రభునామం, జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామం, కలవరమునను వెంటాడినను ధైర్యమునిచ్చే ప్రభునామం, భారమెంతో ఉన్నను శాంతి నొసగే దివ్యనామం, భారమెంతో ఉన్నను శాంతి నొసగే దివ్యనామం, మారని నామం మహిమ నామం, మరణము గెలిచిన శ్రీ యేసునామం, మారని నామం మహిమ నామం, మరణము గెలిచిన శ్రీ యేసునామం, శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం, జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం, సాటి లేని
కలిగిన నామం చుట్టి తేనె దారల కన్నా మధురమైన నామం సాటి లేని నామం స్వస్థపరచే నామం అన్ని నామముల కన్నా నిత్యమైన నామం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాల్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి వెనుకలో దీవించును గాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినాన తండ్రి, 5వ దినాన ఈ 40 దినాల ధ్యానముల్లో మేము మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారం అగినట్లు చేయమని, మీ ఆత్మచేత మమ్మల్ని నింపి బలపరచమని, ఈ యొక్క దినాలు తండ్రి ప్రభా వాక్యాన్ని ధ్యానించుచున్నప్పుడు తండ్రి మేమందరము మీ అందు ఆనందించడానికి, మీ వాక్యం చేత మేము బలపరచబడడానికి, మేమందరం కూడా తండ్రి ప్రభా మీ యొక్క వాక్య జ్ఞానంలో ఎదగడానికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయాన దేవుని వాక్యాన్ని మనము వింటూ ఉన్నప్పుడు లివింగ్ లైక్ జీసస్, ద పవర్ ఆఫ్ హిస్ నేమ్స్. యేసు ప్రభు వారి వలె జీవించటము, ఆయన నామంలో ఉన్నటువంటి శక్తిని తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తూ దేవుని యొక్క నామాల్ని ఆయన యొక్క వాక్యపు వెలుగులో మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినాన జీసస్ యాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడు యేసు ప్రభు వారు వాక్యముగా, లోగోస్గా ఆయన పరిచయం చేయబడ్డాడు. ఆయనే వాక్యమై ఉండెను అని మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మరి నాకు అనిపిస్తుంది, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదివినప్పుడు యేసు ప్రభు వారిని అక్కడ చేర్చి చదివితే, ఆది అందు యేసు ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, యేసు దేవుడై ఉండెను. అంటే వాక్యము యేసు ప్రభు వారిగా మనకు యోహాను పరిచయం చేస్తూ ఉన్నాడు. యోహాను ఆయన జన్మ వృత్తాంతాన్ని కానీ ఇంకా ఏది జీనియాలజీని కానీ తీసుకొని రాలేదు, కానీ ఈయన ఆది సంభూతుడుగా, ఈయన వాక్యముగా మన ముందు ప్రజెంట్ చేశాడు. ఆయన వర్డ్గా, లోగోస్గా దేవుని మనకు పరిచయం చేస్తున్నాడు. యేసు ప్రభు వారిని మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి, అమూల్యమైనటువంటి వాక్యము మనకి ఇవ్వబడింది. ఆయనే యేసు ప్రభు వారుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు వాక్యమై ఉంటా ఉన్నాడు. ఈ వాక్యము మనకు ఇవ్వబడింది. ఆ వాక్యము మనల్ని నడిపిస్తూ ఉంది, ఆ వాక్యము మనల్ని బలపరుస్తూ ఉంది, ఆ వాక్యము మనకు జ్ఞానాన్ని ఇస్తూ ఉంది. ఈ ఉదయకాలాన వాక్యం ఏం చెప్తా ఉందంటే, జీసస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హీ ఈజ్ ద ఆథర్ అండ్ సస్టైనర్ ఆఫ్ క్రియేషన్. ఈయన అల్ఫయు ఒమేగా అయి ఉన్నాడు. ఈయన సమస్తమునకు కర్తగా, సమస్తాన్ని ఆయన నడిపించేవాడిగా ఆయనను గురించినటువంటి పరిచయం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వాక్యాన్ని మనము తెలుసుకుందాం. యేసు ప్రభువారు వాక్యమై ఉంటా ఉన్నాడని చెప్తా ఉన్నాడు. ఆ వాక్యాన్ని మనము సరైన విధంలో అర్థం చేసుకుని, ఆ వాక్యానుసారంగా మన జీవితాలు ఉండడానికి, కట్టబడ్డానికి, మన సంఘము, మన కుటుంబాలు కట్టబడ్డానికి మనము ఆ వాక్యపు వెలుగులో ప్రతిదినము మన జీవితాల్ని, మన హృదయాల్ని పరీక్షించుకోవాలి. కాబట్టి ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యము మనల్ని ఏం చేస్తూ ఉంది, ఈ వాక్యం ఏమై ఉంటుంది, ఈ వాక్యం యొక్క ప్రాధాన్యతను మనము గ్రహించాలి. మొట్టమొదటిగా ఈ వాక్యము గురించి ఏం చెప్తా ఉంది అని అంటే, యేసే వాక్యమై ఉన్న ఈ వాక్యము ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లివింగ్ వర్డ్. ఈ వాక్యము జీవవాక్ అయి ఉంటా ఉంది. యేసు ప్రభు వారు ఆయన వాక్కుగా ఉంటా ఉన్నాడు. ఆ వాక్కు జీవవాక్కుగా మనకు ఇయ్యబడినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అందుకే ఎన్ని సంవత్సరాలు గతించినప్పటికీ ఈ వాక్యము
జీవవాక్కుగా సజీవమైనటువంటిదిగా అది అది ప్రపంచంలో ఉంటా ఉంది. ఎన్నో హృదయాలను తెరుస్తూ ఉంది, ఎన్నో హృదయాలను నింపుతూ ఉంది, ఎంతో గొప్ప కార్యాన్ని ఈ వాక్యము చేస్తూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఏం చెప్తా ఉంది అని అంటే వాక్యం, ఒకసారి ఆ వాక్య భాగాన్ని మీరు తెరిస్తే చదవండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం ఏం చెప్తా ఉంది అని అంటే 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని యొక్క వాక్యము సజీవమైనటువంటిది అంట. జీవపు మాటలుగా, జీవపు వాక్యముగా, ఈ జీవవాక్కుగా దీనిని మనం చూస్తూ ఉన్నాం. ఈ జీవవాక్కు నీ కొరకు నా కొరకు ఇవ్వబడింది. ఈ జీవవాక్కు మన కొరకు ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సజీవమైనటువంటి వాక్యము మరి బలం కలిగినటువంటిదిగా ఆయన మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇది రెండంచుల కలిగినటువంటి ఖడ్గముగా మనకు సూచిస్తూ ఉంది. ఈ వాక్యము రెండంచుల ఖడ్గముగా బలముగా మనకు చూపిస్తూ ఉంది. ఈ వాక్యాన్ని మనము మన హృదయంలో ఉంచుకోవాలి. ఈ వాక్యాన్ని, ఈ బలం కలిగినటువంటి, ఈ సజీవమైనటువంటి ఈ వాక్యాన్ని మనము అంగీకరించాలి. మన హృదయంలో మనము దాన్ని నింపుకోవాలి. ప్రతిరోజు ఆహారం ఏ రీతిగా తీసుకుంటా ఉన్నావు, టైంకి టిఫిన్, టైంకి లంచ్, టైంకి డిన్నర్, కొంచెం ఆలస్యం అయితే అయ్యో నాకు ఆకలి అవుతుంది, అయ్యో నాకు ఆకలి అవుతుందని నువ్వు ఎట్లా అంటావో, ఈ జీవవాక్కు కూడా నీకు అంత అవసరమై ఉంటావు. ఈ వాక్కు నీ హృదయంలో లేకపోతే, నీ మదిలో లేకపోతే, ఈ వాక్కును నువ్వు తీసుకోకపోతే నీవు మరి క్షీణించిపోతావు. నీ ఆధ్యాత్మిక జీవితంలో క్షీణించిపోతావు. నీవు మరి చాలా బలహీనపడతావు ఆధ్యాత్మికంగా. నీవు మరి చాలా కష్టంలోకి వెళ్ళే ఆస్కారం ఉంటుందని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఈ వాక్యము కేవలము సజీవం కలిగినటువంటిది మాత్రమే కాదు, కానీ అది ఏం చేస్తూ ఉంది అని అంటే నిన్ను నన్ను నడిపిస్తుంది, వెలుగులో నడిపిస్తుంది, సరైన మార్గంలో నడిపిస్తుంది, మన హృదయం యొక్క తలంపులను శోధిస్తుంది, మనకు అది చక్కగా మనల్ని నడిపిస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, ఈ వాక్యము జీవం గలదిగా, బలం కలిగినదిగా, సజీవమైనదిగా, రెండంచుల ఖడ్గము కంటే అది శ్రేష్టమైనటువంటిదిగా, ఖండించినటువంటిదిగా ఉంటా ఉంది, బలం కలిగినదిగా ఉంటా ఉంది, సజీవమైనదిగా ఉంటా ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనము గ్రహించాలి, మన హృదయంలో నింపుకోవాలి. జీవవాక్కు మనకు ఇవ్వబడింది. ఆ వాక్కు యేసు ప్రభు వారే, ఆయనే వాక్యము అని యోహాను పదే పదే మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే పేతురు గారు ఏమంటా ఉన్నాడు, 1 పేతురు 1:23 చదివితే, ఈ వాక్కు శాశ్వతమగు జీవం గల వాక్కు అని పేతురు అంటా ఉన్నాడు. ఈ వాక్యము సజీవం కలిగేదని హెబ్రీ పత్రికలో ఆయన రాస్తూ ఉంటే, పేతురు మాత్రము ఇది శాశ్వతమగు జీవము గల వాక్యముగా దీనిని పేతురు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇలాంటి శాశ్వతమగు జీవవాక్యంను, జీవం కలిగినటువంటి వాక్యాన్ని మనకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఆయనను మనము సరిగా అర్థం చేసుకోవడానికి, ఆయనను సరిగా మనము తెలుసుకోవడానికి ఈ వాక్యమే ఆధారం, ఈ వాక్యమే మనకు సోర్స్. ఈ వాక్యాన్ని మనము తెలుసుకుందాం, ఈ వాక్యాన్ని మనము మన హృదయంలో ఉంచుకుందాం. ఎలాంటి ముస్లమ్మ ముచ్చట్లకు తావియకుండా ఈ వాక్యానికి మనం విధేయులుగా ఉండాలి. ఈ వాక్యాన్ని వినడానికి వేగిరపడాలి. ఈ వాక్యాన్ని మన హృదయంలో మనము ఉంచుకోవాలి. రెండవదిగా ఇది వర్డ్ ఆఫ్ గాడ్ లివింగ్ వర్డ్గా మనకు చూపిస్తుండగా, రెండవది ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లవింగ్ వర్డ్. ఈ వాక్యము సజీవమైనది మాత్రమే కాదు, ఈ వాక్యము ప్రేమవాక్కు, జీవవాక్కు. రెండవది ఇది ప్రేమవాక్కు, దీంట్లో ప్రేమ ఉంది. ఈ వాక్కులో, ఈ యేసులో ప్రేమ ఉంది. యేసు ప్రభువారు లోకాన్ని ప్రేమించాడు.
అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకం అంటే ఎవరు? లోకం అంటే నీవు నేను. గురజాడ అప్పారావు అంటాడు. ఏమంటాడంటే లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులే అన్నాడు. యేసు ప్రభు వారు లోకాన్ని ప్రేమించాడంటే ఆయన సృష్టిని కాదు, కానీ ఆ సృష్టిలో సృష్టించబడినటువంటి మానవులను, మనల్ని, నిన్ను నన్ను ప్రేమించాడు. లోకం అంటే మరి ఈ లోకంలో ఉన్నటువంటి మనమే, మనుషులమే. ఈ మనుష్యులను ఆయన ప్రేమిస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ వాక్కును మనం చూస్తూ ఉన్నాం. అందుకే యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆ కుమారుణ్ణి మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగినటువంటి వాడు. యోహాను యేసు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడైనటువంటి యోహాను ఆయన పద్మాసులో వేయబడి తిరిగి వచ్చి చాలా కాలం ఎఫెసు సంఘంలో ఆయన బోధిస్తూ వచ్చాడు. ఆయన అనేక మంది శిష్యులు ఆయనకు ఉన్నారు. పాలికార్పులు అందులో ఒకడు. ఆ శిష్యులు ఏం చేసేవారంటే కళ్ళు సరిగా కనిపించేవి కావు. ఆయన నడవలేనటువంటి పరిస్థితి, బలహీనంగా ఉన్నప్పుడు ఆయనను తీసుకొని ఎఫెసు సంఘంలోకి తీసుకొని వచ్చి నిలబెడితే ఆయన మాట్లాడేవాడు. అందరూ వినేవారు. తిమోతి పాస్టర్గా ఉండేవాడు ఆ టైంలో. ఆ పరిస్థితుల్లో యోహాను ఎప్పుడు కూడా ఆయన బోధనలో ప్రేమ 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 తప్ప వేరేది మాట్లాడేవాడు కాదు. ఒకసారి ఒక శిష్యుడికి కోపం వచ్చి ఆ శిష్యుడు ఏమంటాడంటే, ఏంటయ్యా ఎప్పుడు నువ్వు ప్రేమ తప్ప వేరేది ఏం మాట్లాడవు. అప్పుడు యోహాను అన్నాడంట, అరే నాన్న, అందరినీ కూడా చిన్నపిల్లలారా అని సంబోధిస్తాడు. ఎందుకంటే ఆయన చాలా పెద్దవాడు. ఏమంటాడంటే, ఈ లోకంలో ప్రేమ తప్ప మరేమీ లేదు అంటాడు. ఎందుకొరకంటే మరి దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమను గురించి యోహాను వివరించినట్లుగా ఎవరు కూడా వివరించలేదు. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి. ఈ వాక్యము ప్రేమ అయి ఉంటా ఉంది. యేసు ప్రభు వారు మరి ప్రేమించాడు. ఆయన కూడా చెప్తున్నటువంటి మాట, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. ప్రేమించే స్వభావాన్ని ఆయన కలిగి ఉన్నాడు. మనం కూడా దాన్ని అవలంబించాలని, ఆయన మాదిరిని మనం చూపించాలని, ఆ ప్రేమను మనం పుణికిపుచ్చుకోవాలని యేసు ప్రభు వారి యొక్క ఆకాంక్ష, ఆయన ఆశ అయి ఉంటా ఉంది. చెప్పింది ఒకటి, దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు. ఇంకేం లేదు. బైబిల్ సారాంశం అంతా కూడా ఒకటే, దేవుణ్ణి ప్రేమించాలి, నీ పొరుగు వారిని ప్రేమించాలి. బైబిల్ అంతా ప్రేమ పుస్తకంగా మనము దానిని చూడవచ్చు. అందుకే దేవుని వాక్యము ఏమంటా ఉందంటే, దేవుడు ప్రేమ స్వరూపిగా దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అందుకే యోహాను పత్రికలో 1 యోహాను 4:8 ఈ రీతిగా అంటా ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అంట. ప్రేమ స్వరూపి. అంత మాత్రమే కాదు, పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 4-5 వచనాల్లో ఈ ప్రేమ గ్రేట్ లవ్గా, గొప్ప ప్రేమగా ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. గొప్ప ప్రేమగా ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారి ప్రేమ గ్రేట్ లవ్గా. మరి తర్వాత యేసు ప్రభు వారు యోహాను సువార్త 15:13లో మాట్లాడుతూ గ్రేటర్ లవ్గా దీన్ని అభివర్ణిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన ప్రేమస్వరూపి అయినటువంటి వాడు. ఈ వాక్యము ప్రేమ అయి ఉంటా ఉంది. ఈ ప్రేమను నీవు నీ హృదయంలో ఉంచుకోవాలి. ఈ ప్రేమను నువ్వు అంగీకరించాలి. ఈ ప్రేమను మనము తెలుసుకోవాలి. ఈ ప్రేమను మనం పంచాలి. ఈ యొక్క వాక్యము జీవం కలిగినటువంటి వాక్యము. ఈ వాక్యము ప్రేమ వాక్కుగా ఇది మనకు ఇవ్వబడుతూ ఉంది. 3వ విషయాన్ని నేను మీ ముందు ఉంచుతాను. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ట్రూ. ఏమంటా ఉండంటే, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యము సత్యమై ఉంటా ఉంది, లేకపోతే ట్రూత్గా ఇది మనకి ఇవ్వబడింది. అదొక జీవవాకు, లివింగ్ వర్డ్గా, 2వది లవింగ్ వర్డ్గా, 3వది ట్రూ వర్డ్గా మనకి ఇవ్వబడింది, సత్యవాక్కుగా ఇవ్వబడింది. మొదటిదేమో జీవవాక్కు, ప్రేమవాక్కు, 3వది సత్యవాక్కు. యేసు ప్రభువారు సత్యంగా మనకు పరిచయం చేయబడ్డాడు. మరి యోహాను సువార్త 14:6లో ఏమంటాడంటే, ఐఎమ్ ద ట్రూత్, నేనే జీవమును మార్గమును అని చెప్తూ సత్యమును అంటా ఉన్నాడు. సత్యం, నేనే మార్గమును సత్యమును జీవమును అంటా ఉన్నాడు. యేసు ప్రభువారు సత్యమై ఉంటా ఉన్నాడు. ఈ వాక్కు సత్యమైనటువంటిది.
ప్రపంచంలో ఈ బైబిల్ని ముద్రించినంతగా ఏ బైబిల్ను ముద్రించలేదు. ఈ బైబిల్ ప్రపంచ దేశమంతా కూడా ఎక్కువగా అమ్ముడుపోతున్నటువంటి పుస్తకంగా ఇది ఉంటా ఉంది. ఎన్నో కోట్ల అవి మరి ఇవి ముద్రించబడ్డాయి. గిడియన్సే ఎన్నో బైబిల్స్ని ముద్రించారు, పంచిపెట్టారు. అదే రీతిగా మరి బైబిల్ సొసైటీస్, వివిధ దేశాలకు చెందినటువంటి బైబిల్ సొసైటీస్ ఈ బైబిల్ని ముద్రిస్తూనే ఉన్నాయి. ఎందుకొరకంటే ఇది సత్యమైనటువంటి వాక్కు, దీంట్లో అసత్యానికి తావులేదు. ఇది సత్యమైనటువంటిది, నిజమైనటువంటిది కాబట్టి దీనికి అంత విలువ ఉంటా ఉంది. దీనిని పదే పదే ముద్రించడం, పదే పదే అనేక మంది దీన్ని తెలుసుకోవడము మనము చూస్తూ ఉన్నాం. అందుకే యేసుప్రభు వారు యోహాను సువార్త 17:17లో ఏమంటాడంటే, శాంక్టిఫై దెమ్ ఇన్ ట్రూత్, యువర్ వర్డ్ ఇస్ ట్రూత్. నీవు వారిని నీ యొక్క మరి వాక్యంలో వారిని సత్యవంతులుగా చేయి, నీ వాక్యమే సత్యము అని యేసుప్రభు వారు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యము సత్యమై ఉంది. ఈ సత్యమైనటువంటి వాక్కును నీవు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నవా? ఒకసారి పరీక్షించుకో. దేవుని వాక్యము సత్యమైనటువంటిది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్, లేకపోతే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూత్. అది సత్యమై ఉంటా ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోలే. అందుకే సామెతల గ్రంథంలో 30వ అధ్యాయము ఏం చెప్తా ఉంది అని అంటే 35లో, ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ ప్రూవ్స్ ట్రూ. ప్రతి ఒక్క మాట, దేవుని మాట సత్యమై ఉంటా ఉంది అని అంటా ఉన్నాడు. ఈ సత్యమైనటువంటి వాక్కును మనము గ్రహించాలి, ఈ సత్యాన్ని మనము అంగీకరించాలి. అందుకే మత్తయి సువార్త 4:4లో సాతానుతో ఆయనతో ఈ యేసుప్రభు వారి యొక్క సంభాషణ, మనుషుడు రొట్టె మూలంగా కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని అంటాము. ఇది సత్యవాక్కుగా మనం గ్రహించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:25లో ఆయన ఏమంటాడంటే, వర్డ్ ఆఫ్ గాడ్ రిమైన్స్ ఫర్ ఎవర్. ఈ సత్యము ఎన్నటెన్నటికి నిలుస్తుంది, ఈ వాక్యము ఎన్నటెన్నటికి నిలుస్తుంది. ప్రియమైనటువంటి వార్లారా, ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటా ఉన్నాం. ఈ లోగోస్గా యేసు ప్రభు వారిని మనకు పరిచయం చేస్తూ ఉంది యోహాను. ఈ వాక్కు ఎలాంటి వాక్కు అంటే జీవవాక్కు. ఈ వాక్కు ప్రేమ వాక్కు, ఈ వాక్కు సత్యవాక్కు. ఇంకా నువ్వు ఈ జీవవాక్కును గ్రహించలేకపోతే, ఈ సత్యవాక్కును, ప్రేమ వాక్కును నువ్వు ఇంకా తెలుసుకొనలేకపోతే, ఇదే నీకు సరైనటువంటి అవకాశం. ఈ వాక్యము తేనె కంటే మధురము, నూనె కంటే శ్రేష్టము. ఈ వాక్యము నీకు జ్ఞానం ఇస్తుంది, తెలివి లేనటువంటి వారికి తెలివినిస్తుంది. ఈ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును అంటా ఉన్నాడు. ఆ వాక్యమే వెలుగై ఉంటాం. నీకు వెలుగు కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది. ఈ వాక్యమే నన్ను బ్రతికించను, నా బాధల్లో నాకు నెమ్మది అని పాట పాడుకుంటా ఉన్నాడు కీర్తనకారుడు. ఈ దినాన మనము ఆలోచించుకుందాం. ఈ దేవుని వాక్యము అది సజీవమైనటువంటిది, ప్రేమ కలిగినటువంటిది, అది సత్యమైనటువంటిది. దాన్ని అంగీకరించడానికి మన హృదయాన్ని దేవుడు తెరచుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలం మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీ వాక్యాన్ని వింటుండగా మా హృదయాలు తెరవమని, ఈ సజీవమైన వాక్కును చేత మేము బలపరచబడడానికి, మీ ప్రేమ వాక్కును తండ్రి ప్రభువా మరి మేము గ్రహించడానికి, తండ్రి అంత మాత్రమే కాదు ఈ సత్యవాక్కును ప్రకటన చేయడానికి, దానిలో జీవించడానికి మమ్మల్ని సిద్ధపరచమని, మీ దీవెనల చేత మమ్మల్ని నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆయన కృపా సమాధానములు సంఘమంతటికి మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.